తెలంగాణ పత్తి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సీసీఐ ప్రతిపాదించినట్టు రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాల నుంచి 7 క్వింటాలకు తగ్గించడం తప్పుడు నిర్ణయమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ లేఖ రాశారు. ఇప్పటికే తుఫానుతో రైతులు నష్టపోయారన్నారు ఎంపీ వంశీకృష్ణ. పత్తి దిగుబడి అంచనాలను తగ్గించే నిర్ణయాన్ని పునరాలోచించాలని కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేశారు. తేమను 20% సడలించాలన్నారు ఎంపీ వంశీకృష్ణ. గత కొన్ని రోజులుగా పత్తి విషయంలో కేంద్రం నుంచి ఏదైతే ఆర్డర్లు వచ్చినాయో కేవలం 7 క్వింటాలు ఎకరాలకి అలాట్మెంట్ చేయాలని చెప్పి దాని మీద తుమ్మల నాగేశ్వరరావు గారు గిరిరాజ్ సింగ్ గారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సిఎండి గారికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా లెటర్ పెట్టడం జరిగింది. దాన్ని ఫాలోఅప్ చేస్తూ నేను ఇవాళ సిఎండి సిసిఐ తోటి కూడా మాట్లాడడం జరిగింది. వారికి ప్రత్యేకంగా చెన్నూరు ప్రాంతాల్లో, బెల్లంపల్లి ప్రాంతాల్లో పత్తి అవుట్పుట్ చాలా ఎక్కువగా ఉంటది. దాదాపు 15 నుంచి 16 క్వింటల్ ఎకరానికి అవుట్పుట్ వస్తుంది. మరి మీరు 7 నుంచి 8 క్వింటల్ దాకా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి వారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వారు ఈ రోజు పాజిటివ్ గా స్పందించినారు. దీని మీద ఖచ్చితంగా మేము రివ్యూ చేసి ఏరియా బేస్డ్ ఏదైతే అవుట్పుట్ ఉన్నదో దాని ప్రకారం మేము పెంచుతామని చెప్పి వారు